అట్లా ఇది గూడా ఏమైనా యునానీలో మీరిచ్చే మందుల వల్ల మళ్ళీ లాంగ్ టర్మ్‌లో ఏమైనా ఇబ్బందులయ్యే అవకాశం ఉంటదా? లేదండి. నవీన్ గారు ఇదేంటంటే ఇది అలోపతిక్ యునాని ఇది డిఫరెన్స్ ఏంటంటే హుహు. ద ఓన్లీ థింగ్ ఈస్ అలోపతిక్ ఏందంటే కొంచెం కెమికల్ బేస్డ్ ఉంటుంది. నార్మల్లీ వాళ్ళు గూడా అంటే హర్బ్స్ గానివ్వండి, హ్మ్. చెట్లు హ్మ్. గానివ్వండి అక్కడి నుంచి గూడా ఎక్స్‌ట్రాక్ట్స్ తీసుకుంటారు. ఓకే. ఓకే. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హెడేక్ అవుతుందనుకోండి. అయితే వాళ్ళు ఏం చేస్తారు పారాసిటమాల్ గానియండి ఏదైనా కాల్పోల్ అది ఇది హ్మ్. వాడతారు. హ్మ్. హ్మ్. ఇవి కెమికల్ బేస్డ్. కానీ వీళ్ళు హెర్బ్స్ నుంచి కూడా ఆ కెమికల్స్ తీసుకుంటారనమాట. హుహు. ఒకవేళ ఒక హెర్బ్ మనం ఏదైనా తీసుకున్నాము అంటే ఒక వనమూలిక ఏదైనా హ్మ్. హ్మ్. తీసుకున్నామనుకోండి. అందులో ఒకవేళ తలనొప్పి తక్కువ అవ్వడానికి కూడా హ్మ్. ఉందనుకోండి. హ్మ్. అందులో వామిటింగ్ సెన్సేషన్ తగ్గడానికి, అందులో బలం కొరకు అందులో అన్నీ ఉంటాయి ఆ వనమూలికలు. ఓకే. ఓకే. అదంతా మనము గ్రైండ్ చేసి అంటే ఒక మెడిసిన్ తయారు చేసి ఇస్తాం మనం. హ్మ్. హ్మ్. ఇస్తే హ్మ్. మనకు తగ్గిపోతది. ఆ సైడ్ ఎఫెక్ట్ కూడా తగ్గుతది. యెస్. యెస్. ఉట్టి అందులో నుంచి హెడేక్‌ది ఒకవేళ మనం తీసుకున్నామనుకోండి, హ్మ్. అవన్నీ కలెక్ట్ చేసి హెడేక్‌దే తయారు చేసి కెమికల్స్‌లో చేసి ఇస్తే, మళ్ళీ దాని వలన అది తగ్గుతది వేరేవొస్తాయి. వేరే ఏంటి వామిటింగ్ సెన్సేషన్ యెస్. యెస్. గానివ్వండి, వీక్‌నెస్ గానివ్వండి హ్మ్. అవన్నొస్తాయి.